Hello everyone, welcome back to Options Code. This is Navin. Today is 31st July. Today's video is a little important for everyone. సో ఎందుకంటే ఈరోజు మన వీడియోలో మన ఇండికేటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సో ఇవి నేను రైట్ సైడ్లో నేను ఇక్కడ మెన్షన్ చేశాను మన ఇండికేటర్స్ అన్ని. టోటల్గా మన స్క్రిప్ట్లో మన ఆప్షన్స్ కోడ్ స్క్రిప్ట్లో 7 ఇండికేటర్స్ మనం యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఈ 7 ఇండికేటర్స్ని మేము క్లబ్ చేసేసి మేజర్గా మనము 2 ఇండికేటర్స్ని బిల్డ్ చేసాము మన స్క్రిప్ట్లో. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఓసీ సిల్వర్ అండ్ ఓసీ గోల్డ్ అండ్ ప్లాటినం. ఈ 2 ఇండికేటర్స్లోనే మనము స్క్రిప్ట్ని బిల్డ్ చేసాము, మొత్తం ఈ 7 ఇండికేటర్స్ని. సో ఇప్పుడు మనము ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఇండికేటర్. సో ఫస్ట్ నేను ఓసీ సిల్వర్తో స్టార్ట్ చేస్తాను. ఓసీ సిల్వర్లో ప్రస్తుతానికి ఇక్కడ హైడ్ చేశాను ఇవన్నీ ఇండికేటర్స్ అన్ని, జస్ట్ ప్లెయిన్ చార్ట్. ఓసీ సిల్వర్ని తీసుకుందాము. ఇది ఓసీ సిల్వర్ ఇండికేటర్స్. ఓసీ సిల్వర్ ఇండికేటర్స్లో నేను జస్ట్ ఇక్కడ త్రీ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి 3 లైన్స్. ఇవి నేను వీటిని ఈ 3 లైన్స్ని కలిపి నేను PO3, ఇక్కడ 7th పాయింట్ ఉంది కదా, PO3 లైన్స్ అంటాను, పవర్ ఆఫ్ 3. సో ఆరెంజ్ లైన్, వైలెట్ లైన్, బ్లూ లైన్, ఈ సిల్వర్ ఇండికేటర్లో ఓన్లీ ఈ 3 లైన్సే ఉంటాయి. ఇది నేను మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా నేను ఈ 3 ఇండికేటర్స్ని యూజ్ చేస్తాను. అంటే మనము మీరు ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడైతే మన ఈ ఇండికేటర్ని మన చార్ట్ బ్రేక్ చేసేసి మనకి అగైన్ పుల్ బ్యాక్ అవుతుందో మన సిగ్నల్ ఇచ్చాక, అది మన ఎంట్రీ పాయింట్ కింద నేను కన్సిడర్ చేసేసి ఎంట్రీ తీసుకుంటాను. నెక్స్ట్ ఇండికేటర్ని టార్గెట్ లాగా యూజ్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఇమీడియట్గా మనకి నెక్స్ట్ ఎక్కడైతే మనకి PO3 ఉంటుందో దాన్ని నేను టార్గెట్ లాగా యూజ్ చేస్తాను. సో ఇది ఈ 3 లైన్స్ని PO3 అంటాను. నెక్స్ట్ నేను ఇప్పుడు ఓసీ సిల్వర్ని హైడ్ చేస్తాను. ఓసీ గోల్డ్ అండ్ ప్లాటినమ్స్ ఇండికేటర్ని మనము ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. ఇవి ఈ అన్ని ఇండికేటర్స్ని నేను ఓసీ గోల్డ్ అండ్ ప్లాటినంలో మేము స్క్రిప్టింగ్ చేసాము. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 by 1. ఒకటి ఫస్ట్ వన్ చూడండి, పివోట్ లైన్స్. ఫస్ట్ పాయింట్, ఏవైతే మనకి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ కలర్డ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ని, ఇవి జనరల్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాము. సో దీన్ని నేను పివోట్ లైన్స్ అని నేమ్ చేశాను. మనకి అంటే మైనర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మనకి టార్గెట్స్ అప్పుడు కానీ, లేకపోతే యూజువల్గా నేను టార్గెట్స్ అప్పుడే యూజ్ చేస్తుంటాను ఈ లైన్స్ని, ఈ పివోట్ లైన్స్ని. సో ఇవి కలర్డ్ లైన్స్, ఈ స్ట్రైట్ లైన్స్, ఈ కింద నుంచి ఉన్నాయి కదా, ఇవన్నీ పివోట్ లైన్స్ అంటాను. ఎందుకంటే మనము జస్ట్ మేజర్గా మనం స్కాల్పింగ్ను బయింగే చేస్తాం కాబట్టి ఈ లైన్స్ నేను టార్గెట్ కోసం యూజ్ చేస్తుంటాను. సో అది డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ మూవ్మెంట్ని బట్టి యూజ్ చేస్తాను. సో అది ఫస్ట్ వన్. అది సో సెకండ్ వన్ చూడండి, ట్రెండ్ ఇండికేటర్. ఇక్కడ మీ చార్ట్లో చూడండి, ఇక్కడ ఈ స్టెప్స్ లాగా ఉంది కదా, రెడ్ లైన్, దీనిని ట్రెండ్ ఇండికేటర్ అంటాను. ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇది రెడ్ కలర్లో ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ మీరు చార్ట్ అబ్జర్వ్ చేయండి, మనకి ఫాలో అవుతూ ఉంది చార్ట్, అంటే డౌన్ ట్రెండ్ ఉంది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుంటుందో ఇది మనకి ఇండికేట్ చేస్తుంది ఈ లైన్ డౌన్ ట్రెండ్ అని, ఈ రెడ్ లైన్. ఎప్పుడైతే మనకి మార్కెట్ అప్ సైడ్ అంటే డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయి అప్ సైడ్ టర్న్ అయిపోతుందో అప్పుడు మనకి ఇది గ్రీన్లో టర్న్ అవుతుంది. ఎప్పుడైతే మనకి గ్రీన్కి మూవ్ అయిందో మనకి మార్కెట్ అప్ ట్రెండ్ అని ఇండికేట్ చేస్తుంది ఈ లైన్. సో దిస్ ఈజ్ ట్రెండ్ ఇండికేటర్, మన ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. సరే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మ్యాజిక్ పివోట్ బాక్స్. సో ఇది మన గ్రే కలర్ బాక్స్ ఉంది కదా, ఈ బ్లూ లైన్స్ మధ్యలో ఉంది ఇది, ఈ బాక్స్. దీన్ని నేను మ్యాజిక్ పివోట్ బాక్స్ అంటాను. ఇది కూడా మనకి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మనము యూజ్ చేస్తాము. మార్కెట్ దీనికి అబవ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది, మార్కెట్ దీనికి బిలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. సో అది. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టార్ SR లైన్స్, అంటే స్టార్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్. ఇక్కడ ఈ చార్ట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది స్టార్ గ్రీన్ అండ్ రెడ్, ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా,
దీన్ని నేను స్టార్ ఎస్ఆర్ లైన్స్ అంటాను. మార్కెట్ మనకి ఈ గ్రీన్ లైన్ అబోవ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ అయిపోయి కిందికి ఫాల్ అయ్యి మళ్ళీ మనకి పుల్ బ్యాక్ అవుతుంది కదా, పుల్ బ్యాక్ అయినప్పుడు మనకి ఇది రెడ్ లైన్ ఉంది కదా, దీన్ని నేను రెసిస్టెన్స్ లాగా యూజ్ చేస్తాను. సో ఈ లైన్స్ని స్టార్ ఎస్ఆర్ లైన్స్ అంటాను. నెక్స్ట్ 5th వన్ మ్యాజిక్ కలర్ లైన్. ఇక్కడ ఈ చార్ట్తో పాటు ఉంది కదా, రెడ్, ఇది కూడా మనకి 3 కలర్స్లో ఫామ్ అవుతుంటుంది, రెడ్, గ్రీన్, ఎల్లో. యాజ్ యూజువల్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ రెడ్ లైన్ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది డౌన్ ట్రెండ్ ఉంది అని. ఎప్పుడైతే లైట్ ఇట్లా కన్సాలిడేషన్ అవుతుంటుందో ఎల్లో లైన్కి కన్వర్ట్ అవుతుంది. తర్వాత మనకి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు గ్రీన్ లైన్కి కన్వర్ట్ అవుతుంది. సో మన ప్రీవియస్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ లైన్ మనం అక్కడ డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనకు మార్కెట్ ఇది బ్రేక్ అయ్యి ఈ లైన్ బ్రేక్ అయ్యి పుల్ బ్యాక్ అయినప్పుడు మనం ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేస్తుంటాం. సో ఇది మ్యాజిక్ కలర్. నెక్స్ట్ 6th వన్ గోల్డెన్ ఎస్ఆర్ లైన్, అంటే గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ మ్యాజిక్ బాక్స్లో ఉంది కదా, మన మ్యాజిక్ కీబోర్డ్ బాక్స్ ఉంది కదా, సో ఈ మధ్యలో ఉన్నాయి కదా లైన్స్, 2 లైన్స్, ఆరెంజ్ లైన్స్, వీటిని నేను గోల్డెన్ ఎస్ఆర్ లైన్స్ అంటాను. సో ఇక్కడ అంటే ఈ చార్ట్లో మనకి ఈరోజు ఈ మ్యాజిక్ బాక్స్లో ఫామ్ అయ్యాయి లైన్స్, బట్ మనకి డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి ఇవి ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. బట్ మేజర్ థింగ్ ఏంటంటే ఇవి మనకి ఈ లైన్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 9:30 తర్వాత ఫామ్ అవుతాయి. అంటే ఫస్ట్ 15 మినిట్స్లో ఫామ్ అవ్వదు. అంటే మన స్క్రిప్ట్ని అలా డిజైన్ చేసాము. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం మార్కెట్ వోలటాలిటీ ఉంటుంది బిగినింగ్లో. సో అందుకనే ఆ 15 మినిట్స్ అయిపోయినాక ఆ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని, ఆ వాల్యూమ్ని బేస్ చేసుకొని మనం ఇవి 9:30 తర్వాత డిజైన్ చేసాము, అంటే ఫామ్ అయ్యేలాగా. సో ఇవి 9:30 తర్వాత వస్తాయి లైన్స్. సో ఇక్కడ ఇది కూడా అంతే, మనకి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ లైన్స్ అబోవ్ ఉన్నప్పుడు సపోర్ట్, బిలో ఉన్నప్పుడు రెసిస్టెన్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది 6th పాయింట్ గోల్డెన్ ఎస్ఆర్ లైన్స్. నెక్స్ట్ 7th PO3. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాము. దీన్ని మనము సిల్వర్లో బిల్డ్ చేసాం కదా, ఓసీ సిల్వర్లో. ఇది PO3 లైన్స్. నేను అన్హైడ్ చేస్తాను. సో ఇవి ఈ 3 లైన్స్, ఆరెంజ్, వైలెట్ అండ్ బ్లూ. సో ఇవి PO3 లైన్స్. సో ఇక్కడ మనకి మేజర్ మన ఇండికేటర్స్కి మన మేజర్ థింగ్ అంటే మన స్క్రిప్ట్లో మేజర్ థింగ్ ఏంటంటే బై సెల్ సిగ్నల్. సో ఇది మనము మన స్క్రిప్ట్లో బిల్డ్ చేస్తాం. అంటే ఎలా అంటే జస్ట్ ఏదో రెడ్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ గ్రీన్ జనరల్ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ రాగానే బై, రెడ్ క్యాండిల్ రాగానే సెల్ అలా వస్తాయి కదా, మన టూల్ అలా కాదు, చాలా ప్రిసైజ్గా ఉంటుంది. అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మెయిన్ మన అడ్వాంటేజ్ మన టూల్కి వచ్చేసేసి మన సిగ్నల్స్, మన బై సిగ్నల్. సో సెల్ సిగ్నల్ కూడా నేను అంత యూజ్ చేయను, ఎందుకంటే మనకి మేజర్ ఇంపార్టెంట్ బై సిగ్నల్. ఎందుకంటే నేను బై సిగ్నల్ జనరేట్ అయ్యాక నేను మన ఇండికేటర్ అంటే ఒక్క బై సిగ్నల్ చూసుకొని నేను ఎంట్రీ తీసుకోను. నా బై సిగ్నల్ వచ్చాక మళ్ళీ నా ఇండికేటర్ని మ్యాచ్ అవుతుందా లేదా, అంటే బ్రేక్ అయినాక పుల్ బ్యాక్ అవుతుందా లేదా, క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందా లేదా, అవన్నీ నేను కంపేర్ చేసుకొని అవన్నీ నేను చెక్ చేసుకున్నాకనే నేను ఎంట్రీ తీసుకుంటాను. సో చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి మన స్క్రిప్ట్లో ఇప్పుడు చూడండి, నేను ఇది యాక్చువల్గా మన 1 minute చార్ట్ కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 minutes పెట్టాను అనుకోండి, చూసారా ఒక్క సిగ్నల్ కూడా లేదు, బై సెల్ సిగ్నల్. అంటే మీకు అంటే 5 minute చార్ట్లో మీరు అబ్జర్వ్ అంటే మనం ఎంత మూమెంట్, క్యాండిల్స్ మూమెంట్ ఎంత ప్రిసైజ్గా ఉంటేనే మన సిగ్నల్ ఇస్తుంది అనేది. అంటే మనము ఓన్లీ అంటే ఇక్కడ ఏదో జస్ట్ నార్మల్గా కాకుండా ఆ ప్రైస్ యాక్షన్ని ప్లస్ వాల్యూమ్ని అన్నీ మనం బేస్ చేసుకొని మనము బై సిగ్నల్ వచ్చేలాగా మనము స్క్రిప్ట్ బిల్డ్ చేసినాం. ఇప్పుడు మీకు ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చార్ట్లో చూడండి మనకు ఒక్క సిగ్నల్ కూడా లేదు 5 minutesలో. సో అంటే అంత ప్రిసైజ్గా ఉంటుంది. కాకపోతే మనకు 1 minute క్యాండిల్లో చూస్తే అప్పుడు మనకు చూడండి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఈ కొన్ని సిగ్నల్స్లో కూడా నేను మళ్ళీ అన్ని బై సిగ్నల్స్ దగ్గర నేను ఎంట్రీ తీసుకోమని చెప్పాను, సజెస్ట్ చేయను. ఎందుకంటే
నాకు బై సిగ్నల్ వచ్చాక కూడా మళ్ళీ నేను అగైన్ నా ఇండికేటర్ మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ కోసం నా ఇండికేటర్ కూడా నేను మ్యాచ్ చేసుకుంటాను. సో అది మన స్క్రిప్ట్ యొక్క అంటే మన స్క్రిప్ట్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మన సిగ్నల్, మన బై సిగ్నల్. సో సో అది మేబీ అంటే యూ అండర్స్టూడ్, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 7 ఇండికేటర్స్ మీకు ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఒకవేళ స్టిల్ ఇంకేమన్నా ఈ ఇండికేటర్స్ ఏమైనా ఇంకా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్ పర్సనల్లీ. సో అదండి మన ఇండికేటర్స్, ఈ మేజర్ ఇండికేటర్స్ స్క్రిప్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకా ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.